వారిని మనం అభినందిస్తాం. Praise the Lord. Praise the Lord. Honorable Chief Minister Shri Anumala Revanth Reddy garu, అదే విధంగా మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ అజరుద్దీన్ గారు, అదే విధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా షబీర్ అలీ గారు, అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ గారు, అదే విధంగా అడ్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారు, కార్పొరేషన్ చైర్మన్, సంఘస్థులు అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఎక్కువ సమయం తీసుకోను. బిషప్ సిమియన్ గారు చెప్పింది మనం విన్నాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా అయినా కానీ ఇలాంటి క్రైస్తవ వేడుకలు మనం తెలంగాణలోనే చూస్తున్నాము. దీనికి ఆశీస్సులు ఇచ్చిందంతా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు. దయచేసి గట్టిగా వారికి చప్పట్లతోని ఆహ్వానం పలకాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఆనరబుల్ సీఎం మన క్రైస్తవ సమాజానికి చాలా బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా సెక్యులర్ ప్రభుత్వము. హిందూస్ అయినా కానీ, ముస్లిమ్స్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా కానీ, బుద్ధిస్ట్ అయినా కానీ, పార్సీ, సిఖ్స్, జైన్స్ అందరినీ ఒకేలా చూసుకునే ఒక ప్రభుత్వము. దానికోసమే అందరినీ చూసేలా మన క్రైస్తవ సమాజంని కూడా బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు ఏ రాష్ట్రంలో చేయని పని మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. 33 కోట్ల రూపాయలు క్రిస్మస్ వేడుకలకు కేటాయించడం జరిగింది. 7,000 చర్చిలకు ప్రతి చర్చ్కి 30,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 400 చోట్లలో క్రిస్మస్ విందు ఏర్పాటు కొరకు ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు క్రిస్టియన్స్ ఎవరైతే పేద క్రైస్తవ పిల్లలు ఉన్నారో వారికి చదువుకోనికి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్టూడెంట్కి ఈ యొక్క ప్రభుత్వము 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాన్ని మనం లెక్క పెట్టుకుంటే ప్రతి స్టూడెంట్కి 1,50,000 రూపాయలు పెట్టుకుంటే 5,000 క్రైస్తవ పేద పిల్లలు మన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదవడం జరుగుతుంది. దీని బడ్జెట్ ఒక్కటే 75 కోట్లని మీకు మనవి చేస్తున్నాను. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా కానీ, ట్రైనింగ్స్ అయినా కానీ, లోన్స్ అయినా కానీ అనేక కార్యక్రమాలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతుంది. దీనికి సారాంశంగా నేను లాస్ట్లో చెప్పేది ఏంటంటే మన క్రైస్తవులు తెలంగాణ రాష్ట్రంలో చాలా సేఫ్గా ఉన్నారు. మనం ఏమీ భయం పడాల్సిన అవసరం లేదు. మన యొక్క మతాన్ని మనం గట్టిగా మనం ఫాలో చేసుకోవచ్చని మనవి చేస్తూ, ఏ భయం ఇబ్బంది లేకుండా మన క్రైస్తవులు తెలంగాణ రాష్ట్రంలో మనం చేసుకోవచ్చని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టి చెప్పట్లు కూడా వారిని మనం అభినందించుకుందాము. వండర్ఫుల్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలో శ్రీ గౌరవ మంత్రి గారు శ్రీ మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఉన్నారు. వారు క్రికెట్ ఫీల్డ్లో కూడా ఛాంపియన్, వారి యొక్క తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఛాంపియన్ కావాలని కోరుకుంటూ వారిని ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ కమ్ సార్ అండ్ వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy garu, Honorable Ministers, Ponguleti Srinivas Saab, Shri Vaikati Hari Saab, Punnam Prabhakar Saab, Adluri Saab, और my TPCC President Mahesh Gaud साहब और हमारे एडवाइज़र शब्बीर अली साहब और जितने भी चेयरमैन हैं अजमतुल्लाह हुसैनी साहब, फ़हीम कुरैशी साहब और उबैदुल्लाह कोतवाल साहब, वेणुगोपाल साहब, संपत साहब
respected cardinals, archbishops, bishops and pastors, senior officers of the government of Telangana, distinguished guests, my dear brothers and sisters. Warmest Christmas greetings to you all on this joyous occasion. The government of Telangana proudly celebrates Christmas as a grand state festival, illuminating our state with the light of hope, peace and unity that this holy season represents. Beyond celebration, I wish to state this clearly and unequivocally: minorities in Telangana are safe, respected and empowered. This government will not allow anyone to question the constitutional rights, cultural identity or religious freedom of any community. Minority welfare in Telangana is not symbolic, not ceremonial and not secondary. It is a core pillar